కాంగ్రెస్ సర్కార్ 1,00,000 ఇళ్లు కూల్చింది. పంపకాల కోసం సీఎం మంత్రులు కొట్టుకున్నారు. ఉప ఎన్నికలో రేవంత్ కి బుద్ధి చెప్పాలన్న హరీష్ రావు. ప్రజలు బీఆర్ఎస్ దోపిడీని భరించలేకపోయారు. అందుకే కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. జూబ్లీహిల్స్ లో గెలవడం ఖాయమన్న కోమటిరెడ్డి. అరాచక శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ప్రజలు పోలీసులపై దాడులు చేస్తే సహించేది లేదు. రౌడీ షీటర్లకు హైదరాబాద్ సిపి సజ్జనార్ వార్నింగ్. బలపడుతోన్న తీవ్ర వాయుగుండం. ఏపీలో 4 రోజుల పాటు భారీ వానలు. రేపు ఏపీలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్. తుఫాను ప్రభావంపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు హాజరు. సహాయక చర్యలపై సీఎం పలు సూచనలు. తుఫాన్ నేపథ్యంలో హోంమంత్రి సమీక్ష. తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలన్న అనిత. తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్. రంగంలోకి 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు. మచిలీపట్నం మంగినపూడిలో అల్లకల్లోలం. ముందుకొచ్చిన సముద్రం. ఎవరూ అక్కడికి వెళ్లకుండా పోలీసుల బందోబస్తు. తుఫాన్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలి. సహాయక చర్యలు పర్యవేక్షించాలన్న అనగాని. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలు లేవు. ఎలాంటి జాగ్రత్తలు, హెచ్చరికలు లేవు. రైతుల కష్టాలపై ఏమాత్రం స్పందన లేదన్న కాకాని. చంద్రబాబుకి సిపిఎం కార్యదర్శి లేఖ. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వాస్తవాలు చెప్పాలి. రాజయ్యపేటలో భూసేకరణని విరమించుకోవాలని డిమాండ్. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం కేసులో ట్విస్ట్. శివశంకర్ బైక్ ప్రమాదంపై ఎర్రిస్వామి ఫిర్యాదు. మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడన్న స్నేహితుడు. డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా మృతదేహాల అప్పగింత. శివశంకర్ మద్యం సేవించినట్లు నిర్ధారణ. బస్సు డ్రైవర్ మద్యం సేవించినట్లు తేలలేదన్న ఎస్పీ. పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామంటే ఒప్పుకోం. 42% రిజర్వేషన్లతోనే నిర్వహించాలి. అవసరమైతే సుప్రీంకు వెళ్తామన్న ఆర్ కృష్ణయ్య. నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు. కోవూరు దగ్గర ట్రావెల్స్ బస్సుల్లో సోదాలు. సరైన పత్రాలు లేని 6 ప్రైవేటు బస్సులు సీజ్.